ఈ వారం బంగారం వెండి ధరలు ఎటు వెళ్తున్నాయి? భారీ మూవ్మెంట్కి సిద్ధంగా ఉండండి. గోల్డ్ సిల్వర్ వీక్లీ అనాలిసిస్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కృష్ణ వరకాల. గత వారం బంగారం వెండి మార్కెట్లు భారీ కరెక్షన్ చూసిన తర్వాత ఇప్పుడు అందరి మనసులో ఒకటే ప్రశ్న: ఈ వారం ధరలు మళ్ళీ పెరుగుతాయా లేక ఇంకా పడిపోతాయా? ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కాదు, ప్రపంచ మార్కెట్లో జరుగుతున్న కీలక పరిణామాలు, డాలర్ ఇండెక్స్, అమెరికా ఎకానమీ, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, వెండి ఇండస్ట్రియల్ డిమాండ్ ఆధారంగా ఈ వారం పరిస్థితి ఎలా ఉండాలో మనం చెప్పుకుంటాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. గత వారం ఏం జరిగింది? ముందుగా గత వారం మార్కెట్ను చూద్దాం. గోల్డ్ సిల్వర్ రెండు గరిష్ట స్థాయిల నుంచి మంచి కరెక్షన్ ఇచ్చాయి. దీనికి ప్రధాన కారణాలు అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ బలపడడం, స్టాక్ మార్కెట్లు కూడా పెరగడం, కొంతమంది ఇన్వెస్టర్లు లాభాలు బుక్ చేసుకోవడం. ఈ కారణాల వల్ల స్వల్పకాలంలో ఒత్తిడి కనిపించింది. అయితే ఈ కరెక్షన్ అంటే ట్రెండ్ పూర్తిగా మారిపోయిందని చెప్పడం సరైనది కాదు. ఈ వారం మార్కెట్ను ప్రభావితం చేసే మేజర్ అంశాలు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అందులో మొదటిది అమెరికా ఎకనామిక్ ఇండెక్స్. ఈ వారం అమెరికా నుంచి వచ్చే ఉద్యోగాలు, ఇన్ఫ్లేషన్ మరియు ఎకనామిక్ డేటాపై ప్రపంచ మార్కెట్ దృష్టి ఉంటుంది. ఇది డేటా బలహీనంగా వస్తే డాలర్ బలహీనపడే అవకాశం ఉంటుంది. అప్పుడు గోల్డ్ సిల్వర్కు సపోర్టు రావచ్చు. అదే డేటా స్ట్రాంగ్గా వస్తే ఫెడ్ ఎక్కువ కాలం వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చని అంశాలు పెరిగి బంగారంపై ఒత్తిడి పెరగవచ్చు. డాలర్ ఇండెక్స్. డాలర్ బలపడితే సాధారణంగా బంగారం వెండి ధరలు ఒత్తిడిలోకి వెళ్తాయి. అదే డాలర్ బలహీనపడితే గోల్డ్కు మంచి సపోర్ట్ లభిస్తుంది. కాబట్టి ఈ వారం డాలర్ ఇండెక్స్పై మనం ప్రత్యేక దృష్టి పెట్టాలి. సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు. ప్రపంచంలో అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇప్పటి కొనుగోలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఇది బంగారంకు దీర్ఘకాలంలో మంచి సపోర్ట్ ఇస్తుంది. అందుకే ప్రతి కరెక్షన్ తర్వాత గోల్డ్ మళ్ళీ కొనుగోలు ఆసక్తిని చూపిస్తుంది. ఫోర్త్ వన్, జియో పొలిటికల్. సేఫ్ హెవెన్ ఆస్తిగా గోల్డ్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ అంశాన్ని కూడా మనం గమనించాలి. ఇంకో ఐదో అంశం వెండి ప్రత్యేక పరిస్థితి. సిల్వర్కు మనకు రెండు వైపుల ప్రభావం ఉంటుంది. అది ఒకవైపు విలువైన లోహం, మరోవైపు ఇండస్ట్రియల్ మెటల్ కూడా. సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో డిమాండ్ దీర్ఘకాలంలో మనకు సిల్వర్కు భారీ మద్దతు ఇస్తుంది. కానీ స్వల్పకాలంలో ఆర్థిక మందగమనం భయాలు ఉంటే వెంటనే ఎక్కువ వోల్టాలిటీ చూపుతుంది. ఈ వారం నా విశ్లేషణ: ఈ వారం ఒకే దిశలో పెద్ద ర్యాలీ కంటే వోలటైల్ మార్కెట్ కనిపించే అవకాశమే మనకు ఎక్కువ. గోల్డ్లో ప్రతి పతనాన్ని దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మాత్రం మంచి అవకాశంగా చూసుకోవాలి. కానీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మాత్రమే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. సిల్వర్లో గోల్డ్ కంటే ఎక్కువ హెచ్చు తగ్గులు కనిపించే అవకాశం ఉంది. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఈ వారం మార్కెట్ దిశ నిర్ణయించేది అమెరికా డేటా, డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్. ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఇప్పటికే గోల్డ్ లేదా సిల్వర్లో పెట్టుబడి ఉంటే చిన్న కరెక్షన్లను చూసి మీరు భయపడి అమ్మేయొద్దు. మీ పెట్టుబడి లక్ష్యం లాంగ్ టర్మ్ అయితే దశల వారీగా కొనుగోలు చేసే విధానం చాలా మంచిది. అంటే ఒక్కసారిగా మొత్తం అమౌంట్ లంసం పెట్టి ఇన్వెస్ట్ చేసే కంటే ఎస్ఐపి లేదా విడతల వారీగా ఇన్వెస్ట్ చేయడం రిస్క్ను తగ్గిస్తుంది. ఈ వారం నా అంచనా ప్రకారం గోల్డ్ సిల్వర్ మార్కెట్లు భారీ వోలటాలిటీ చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఎమోషన్తో కాదు, మార్కెట్ డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి గోల్డ్, సిల్వర్ వార్తలు, సిల్వర్ విశ్లేషణలు మీకు ముందుగానే తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.